స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏజెన్సీ వ్యాప్తంగా గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న కొండవాగులు. ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేర్చే బాధ్యత అధికారులపై ఉంది. మండలంలో చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించండి. ఎర్రకాలువ ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం దిశగా ఆధునీకరణ పనులను చేపట్టాల్సి ఉంది. మండల స్థాయి తొలి సమీక్షా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. చిరుజల్లుల మధ్య సందడిగా ఆర్యాపురం బ్యాంక్ ఓటింగ్. ఘనంగా బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ ఆవిర్భావ దినోత్సవం. కుగ్రామంలో ప్రారంభమైన బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలో 8 రాష్ట్రాలతో పాటు 25 దేశాలలో విస్తరించిన శాఖలు. రాజమండ్రి ప్రాంతీయ కార్యాలయ అధికారి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్ రవీంద్రనాథ్ ఠాగూర్ వెల్లడి. నిడదవోలులో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాన్ని శనివారం కలెక్టర్ పి ప్రశాంతి తనిఖీ చేసి పరికరం యొక్క పనితీరుపై సమగ్ర సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. స్వయంచాలక వాతావరణ కేంద్రం ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ అనేది ఉష్ణోగ్రత, గాలి వేగం దిశ, సౌర వికిరణం, వర్షపాతం వంటి వాతావరణ వివరాలు కొలవడానికి, నమోదు చేయడానికి, ఆయా వివరాలు ఎప్పటికప్పుడు తరచుగా ప్రసారం చేయడానికి ఉపయోగించుకునేందుకు రూపొందించిన వ్యవస్థ అని తెలియజేశారు. వాతావరణ స్టేషన్లకు ఆయా సమాచారం చేరి వాటిని క్రోడీకరించి క్షేత్రస్థాయిలో కార్యాచరణ, పరిశోధన ప్రయోజనాల కోసం ఉపయుక్తంగా నిలుస్తుందని కలెక్టర్కు వివరించారు. బస్విరెడ్డిపేట వర్షపాత నమోదు పరికరాన్ని పరిశీలించారు. ఉదయం 8:30 నుంచి ఉదయం 11:30 వరకు 1.5 mm వర్షపాతం నమోదైనట్లు ఏఎస్ఓ జిఏ ప్రసన్నకుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 28 AWS స్టేషన్లు ఉన్నట్లు తెలిపారు. అనంతరం సింగవరం ఎంపీపీ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడ బస ఏర్పాట్లు, శానిటేషన్, వైద్య శిబిరం వంటి వాటిని పరిశీలించి సూచనలు చేశారు. వాతావరణ పరిస్థితుల్లో అనుగుణంగా తరలింపు ప్రణాళికలు చేసుకున్నారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి వరద నీరు చేరిన ప్రాంతాలకు వెళ్లడం జరిగింది. పునరావాస కేంద్రాలకు స్వచ్ఛందంగా తరలి రావాలని అధికారులు ఇచ్చే సూచనలు అనుసరించాల్సి ఉంటుందన్నారు. ఏ ఒక్కరూ చేపల వేటకు వెళ్లడం గాని, వరద ప్రవాహం చూసేందుకు వెళ్లడం చేయరాదని విజ్ఞప్తి చేశారు. వరద ముంపు ప్రభావం, నీటి ఉధృతి ఉన్న శివారు ప్రాంతాలలో కలెక్టర్ పర్యటించారు. వరద నీటిలో పాములు కొట్టుకొని వచ్చే అవకాశం ఉందని, చెరువుగట్లు, పొలంగట్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని అన్నారు. వరద నీరు చూడడానికి పిల్లల్ని పంపరాదని తల్లిదండ్రులను కోరారు. అధికారులు కూడా ఈ విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉందన్నారు. వైద్య శిబిరంలో పిహెచ్సి, సిహెచ్సిలలో స్నేక్ బైట్, పాము కాటు, యాంటీవైరల్ మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. రావిమెట్ల ఎంపీపీ స్కూల్ వైద్య శిబిరం పరిశీలన. నిడదవోలు సిహెచ్సిలో అదనపు బెడ్స్ 20 అందుబాటులో ఉంచినట్లు వైద్యాధికారులు వివరించారు. మందులు, ఇంజెక్షన్లు, ఐవీ ద్రవాలు, అత్యవసర మందులు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. సిబ్బంది హాజరు వివరాలు కలెక్టరేట్ కమాండ్ సెంటర్కు పంపాలని కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, డిఎంఎన్హెచ్ఓ కె వెంకటేశ్వరరావు, డిసిహెచ్ఎస్ ఎన్పి పద్మశ్రీ, తహసీల్దార్ వి నాగభూషణం, ఎంపీడీఓ జేఏ ఝాన్సీ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోరారు.
శనివారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మండల స్థాయి తొలి సమీక్ష సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై క్షుణ్ణంగా సమీక్షించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో అందిస్తూ పరిపాలన కొనసాగించేలా అధికారులు దృష్టి సారించాలని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం అధికారులు కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఇరిగేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తామని, అంతర్గత రహదారుల అభివృద్ధిని త్వరలో చేపట్టే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని అన్నారు. జల్ జీవన్ మిషన్ పనులలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందించవలసిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరును తెచ్చే బాధ్యత మనపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తోందని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏరియస్తో పాటు జూలై మాసంలో 7,000 రూపాయలను లబ్ధిదారులకు అందించామని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు పనులను కల్పించేందుకు, పేదవాళ్లు సొంతిల్లు నిర్మించుకునేందుకు ఎంతో ముఖ్యమైన ఇసుకను ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తుందన్నారు. ఇతర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు 1,600 కోట్లు చెల్లించాల్సిన సొమ్మును చెల్లించలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, త్వరలో మరో 6 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అల్పపీడన ప్రభావం వలన గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిడదవోలు మండలంలోని కొన్ని గ్రామాలలోని పంట పొలాలు ముంపుకు గురయ్యాయి. నిడదవోలు మండలంలో సుమారు 16,000 ఎకరాలు సాగుభూమి ఉంటే అందులో 12,000 ఎకరాల వరకు వరి పంట వరద ముంపు కారణంగా నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్నారు. రైతాంగం ఇప్పటి వరకు ఎకరాకు 20,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగిందని, వాటికి కేవలం సీడ్ సబ్సిడీ మాత్రమే కాకుండా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ 6,000 రూపాయలు అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇప్పటికే కలెక్టర్కు సూచించడం జరిగిందని తెలిపారు. ప్రకృతి విపత్తులు, వరదలు, భారీ వర్షాలు కారణంగా ఎర్రకాలువ ముంపుకు గురి కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ఆధునీకరణ పనులను చేపట్టే దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. రాబోయే కాలంలో గండ్లు పడకుండా ఎర్రకాలువ ఏటిగట్టు పటిష్టతకు దీర్ఘకాలిక ప్రణాళికలతో చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో శాసన మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్, జెడ్పీటీసీ సభ్యులు కొమ్మిశెట్టి రామాంజని, ప్రత్యేక అధికారి మార్కెటింగ్ శాఖ ఏడీఎం సునీల్, వినయ్, ఆర్డబ్ల్యూఎస్ఎస్ ఈ బాలశంకర్రావు, ఎంపీడీఓ కె మహేశ్వరి, ఎంపీపీ కచ్చెర్ల సీతారామప్రసాద్, తహసీల్దార్ డి సుధా, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ 16,000 ఎకరాల వరి పంట ఉంటే రవాణా 12,000 ఎకరాలు నీట మునిగిపోయాయి. అదేవిధంగా రాబోయే 2-3 రోజుల్లో కూడా ఎర్రకాలువ యొక్క ప్రమాదం మనకి ఆ ప్రాంతానికి ఎక్కువగా ఉంది కనుక మళ్ళీ తిరిగి నీళ్లు వెనక్కి లాగాలంటే వర్షాలు తగ్గినప్పటికీ కూడా 3-4 రోజులు పడుతుంది. ఈ లోపల పంట నష్టపోయారు. 2 రోజులుగా వాళ్ళందరూ కూడా నాట్లు వేసుకుని పెట్టుబడి పెట్టుకుని పంట పండించుకుందాం అనుకునేటువంటి సమయానికి ఈ రకమైనటువంటి వైపరీత్యం రావడం, దీనివల్ల నిన్న కలెక్టర్ గారు కూడా చెప్పాము, ఒక 2 రోజులు 3 రోజులు అటు ఇటుగా ఉన్నా కూడా 4 రోజులు అయితే ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది. ఆ ఇన్పుట్ సబ్సిడీ అయితే ఎకరానికి 6,000 వస్తుంది. వాళ్ళు ఎప్పటికే ఎకరాకి 20,000 దాకా పెట్టుబడి పెట్టేసుకున్నారు. అదంతా రికవర్ చేయలేకపోవచ్చేమో కానీ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే కనీసం 6,000 చొప్పున ఇవ్వగలుగుతాం. ఓన్లీ సీడ్ సబ్సిడీ ఇస్తే 1,000 రూపాయలు వస్తుంది. విత్తనానికి సంబంధించి ఇస్తే 1,000 రూపాయలు వస్తుంది. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం వారందరూ కూడా కలెక్టర్ గారు కూడా స్పందించారు. అదేవిధంగా ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనం పెరవల మండలంలో కూడా టాప్ ప్రయారిటీ మనం ఈ వర్షాభావ పరిస్థితి ఏదైతే ఉందో, వర్షం అధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితుల్లో మనం రైతాంగం నష్టపోకుండా ఏం చేయాలి, దానికి ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలనేటువంటి మాటని మనందరం కూడా దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. దాంతోపాటు ముఖ్యమైనది ఈ సమయంలో కమ్యూనికబుల్ డిసీజెస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. అంటురోగాలు అంటాం కదా, అవి చాలా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వర్షాల వల్ల కానివ్వండి, నీటి కాలుష్యం వల్ల కానివ్వండి,
అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు పిల్లలకు పెట్టడం వల్ల కానివ్వండి మనకి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరొక టాప్ ప్రయారిటీ కూడా కంటామినేటెడ్ వాటర్ ఎలా తగ్గించాలి, పోర్టబుల్ వాటర్ ఎలా ఇవ్వాలనేటువంటి దాని మీద పెడితే అది కూడా చాలా ఉపయోగకరమైనటువంటి అంశం. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. శనివారం స్థానిక ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం పాఠశాల డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన 48 పోలింగ్ కేంద్రాల్లో ఖాతాదారులు భారీగా తరలివచ్చి బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన ప్యానెల్ తరపున చైర్మన్ అభ్యర్థిగా చల్లా శంకర్రావు బెల్ట్, నగర ప్రముఖులు బలపరిచిన ప్యానెల్ నుంచి నందేపు శ్రీనివాస్ చైర్మన్గా ఏర్పడిన ప్యానెల్తో పాటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ పాలకవర్గ ఎన్నికల్లో బరిలోకి దిగారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా జోరును కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఓటర్లు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే చాలా మందికి ఏ పోలింగ్ బూత్కి వెళ్లి ఓటు వేయాలో, స్లిప్పులు ఎక్కడ తీసుకోవాలో తెలియక కాస్త గందరగోళానికి గురయ్యారు. ఆయా ప్యానెళ్ల చైర్మన్, డైరెక్టర్ అభ్యర్థుల వద్దకు వెళ్లి ఈ విషయాన్ని తెలియజేయడంతో వారే ఎక్కడికి వెళ్లి ఓటు వేయాలో చెప్పి పంపించారు. పోలీసులు భారీగా మోహరించి ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎన్డీఏ కూటమి చైర్మన్ అభ్యర్థి చల్లా శంకర్రావు వెంట మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్ని కృష్ణ, కూటమి నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, వై శ్రీను, కొల్లి వెలసి హారిక తదితరులు ఉన్నారు. చైర్మన్ అభ్యర్థి నందేపు శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు జగ్గంపూడి రాజా, పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు, ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీగ్రహకొలపు శివరామ సుబ్రహ్మణ్యం, జగ్గంపూడి గణేష్, మేడపాటి షర్మిలారెడ్డి, అశోక్ కుమార్ జైన్ తదితర నాయకులు మద్దతుగా నిలిచారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం ఇన్నిస్పేటలోని ప్రాంతీయ కార్యాలయం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యవస్థాపకులు బరోడా మహారాజు శ్రీ సయాజీరావు గైక్వాడ్ 3 చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బ్యాంక్ సిబ్బంది బ్లడ్ డొనేషన్ క్యాంప్, మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమండ్రి ప్రాంతీయ కార్యాలయ అధికారి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్ రవీంద్రనాథ్ ఠాగూర్ మాట్లాడుతూ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక చిన్న కుగ్రామంలో ప్రారంభమైన బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుతం దేశంలో 8,000 బ్రాంచులతో పాటు 160 రీజనల్ బ్రాంచులు ఉన్నాయని తెలిపారు. బ్యాంక్ ఆఫ్ బరోడా 116 సంవత్సరాలు పూర్తి చేసుకుని 117వ ఆవిర్భావ దినోత్సవంలో అడుగుపెట్టిందని తెలిపారు. బ్యాంక్ ఆఫ్ బరోడాను జూలై 20, 1908న బరోడా మహారాజు శ్రీ సయాజీరావు గైక్వాడ్ 3 బరోడాలో మొదటి బ్రాంచ్ను స్థాపించారని, తర్వాత అంచెలంచెలుగా ఎదిగామని వివరించారు. ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలతో పాటు 25 దేశాలలో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచులు ఉన్నాయని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బ్యాంక్ ఆఫ్ బరోడాకు 50 శాఖలు ఉన్నాయని, మొత్తం 7,800 కోట్లు బిజినెస్ చేస్తున్నామని తెలిపారు. ఈ జిల్లాలో ఎక్కువగా స్వయం సహాయక సంఘాలకు రుణాలు, గోల్డ్ లోన్లు, వ్యవసాయదారులకు ట్రాక్టర్ లోన్లు, పౌల్ట్రీ లోన్లు, రూరల్ గోడౌన్ లోన్లు, రీటైల్ లోన్లతో పాటు హౌసింగ్ లోన్లు, కార్ లోన్లు, ఎడ్యుకేషనల్ లోన్లు, వ్యక్తిగత అవసరాల కోసం పర్సనల్ లోన్లతో పాటు వ్యాపారస్తుల కోసం ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ సెల్ ఏర్పాటు చేసి త్వరితగతిన రుణాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. బ్యాంక్ డీలర్ ఫైనాన్స్కు ప్రాధాన్యతనిస్తూ 5 కోట్ల వరకు కొలాటరల్ సెక్యూరిటీ లేని లోన్లను ఇస్తుందని తెలిపారు. గృహ, వ్యాపార మరియు పరిశ్రమలకు సౌర విద్యుత్ శక్తి ఏర్పాటు చేసుకోవడానికి మన బ్యాంక్ ప్రత్యేక రుణాలను అందిస్తుందని తెలిపారు. డిప్యూటీ రీజనల్ మేనేజర్ ఏ ఉదయ భాస్కర్ మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోటీ పడి తమ బ్యాంకు ముందంజలో ఉందని అన్నారు. జాతీయ బ్యాంకులు కల్పిస్తున్న అన్ని రకాల సౌకర్యాలు తమ ఖాతాదారులకు కల్పిస్తున్నామని తెలిపారు. మరికొన్ని బ్రాంచులను తాళ్లరేవు, నిడదవోలు, అన్నవరం తదితర ప్రాంతాలలో కొత్త బ్రాంచులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఖాతాదారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు బ్యాంక్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. వివిధ శాఖల బ్యాంకు సిబ్బంది, రిటైర్ అయిన సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో బ్యాంక్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈరోజు వాగ్ధన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్, హెల్త్ చెకప్, మొక్కలు నాటడం మరియు అనాథాశ్రమానికి కావలసిన ఆహార పదార్థాలను సమకూర్చడం వంటి కార్యక్రమాలను సిఎస్ఆర్ యాక్టివిటీ క్రింద స్కూల్ పిల్లలకు యూనిఫామ్లో డ్రెస్సులు, వాటర్ సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. నా పేరు రవీంద్రనాథ్ ఠాగూర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, రీజనల్ హెడ్. నా పక్కన ఉన్నది భాస్కరం గారు, నా డిప్యూటీ రీజనల్ మేనేజర్. అందరికీ తెలిసిన విషయం ఇది. ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా 116 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 117వ సంవత్సరం అడుగు పెడుతుంది. మెయిన్ దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మన బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది చిన్న కుగ్రామం అయినటువంటి మాండవి అనే ఒక చిన్న గ్రామం. బరోడా ప్రిన్స్లీ స్టేట్ అప్పట్లో, బిఫోర్ ఇండిపెండెన్స్. ఆ కాలంలో 1908 సంవత్సరంలో సయాజీరావు గైక్వాడ్ 3 అనే మహారాజు ఆయన తక్కువ వడ్డీతో బ్యాంకుకి ఈ యొక్క సదుపాయాలు ఇవ్వాలని ఆయన కోరుకుని ఈ యొక్క మాండవి అనే చిన్న ప్రాంతంలో బ్యాంక్ ఆఫ్ బరోడాని మొదలెట్టారు ఆయన. అది అంచెలంచెలుగా 1908వ సంవత్సరం నుంచి మొదలెట్టి ఇప్పటికి 116 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవటం ఎలా జరిగిందంటే, ఆ రాష్ట్రం నుంచి మన ఇప్పుడు ఇవాళకి ఉన్న 28 రాష్ట్రాలు, మన భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో దగ్గర 25 దేశాలలో పైబడి మన బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రజెన్స్ ఉన్నది. ప్లస్ ఒక 100 ఆఫీసుల్లో వేరే అబ్రాడ్ కంట్రీస్లో బిజినెస్ చేస్తున్నాం మనం. అలా ఎదుగుతూ ఇప్పటికి మొన్న మార్చు 2024 గాను మనం 24 లక్షల కోట్ల వ్యాపారం బ్యాంక్ ఆఫ్ బరోడా చేసింది. సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ బరోడా 1908లో సయాజీరావు గైక్వాడ్ గారి ద్వారా బరోడా ప్రిన్సిపల్ స్టేట్లో ప్రారంభమయ్యి జాతీయకరణ
మొదటిసారి ప్రభుత్వ రంగ బ్యాంకు జాతీయకరణ చేస్తున్నప్పుడే జాతీయకరణ అయినటువంటి బ్యాంకు. అలాగే పబ్లిక్ నుంచి కూడా మనం పార్టిసిపేషన్ తీసుకొని IPO ద్వారా మన బ్యాంకు పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి ముందుకు వెళ్తున్నటువంటి బ్యాంకు 116 సంవత్సరాలు పూర్తి చేసుకుని 117వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఈ బ్యాంకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ అంటే అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తున్నటువంటి బ్యాంకు. హెల్త్ చెకప్ క్యాంప్ ఒకటి పెట్టాము. అది స్టాఫ్కి, మెంబర్స్కి, అలాగే బయట ఉండేటువంటి పబ్లిక్ ఖాతాదారులకైనా. అలాగే రక్తదానం కూడా రెడ్ క్రాస్ వారి యొక్క సౌజన్యంతో మనం ఇవాళ ప్రారంభిస్తున్నాం ఇక్కడ. ఆ ఈ కార్యక్రమాన్ని ఇక్కడే కాకుండా మనకి ఈ 3 జిల్లాల్లో కూడా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఆ ఏర్పాట్లన్నీ కూడా ఆల్రెడీ. రంపచోడవరం మండలం భూపతిపాలెం ప్రాజెక్టు నుండి ఇరిగేషన్ అధికారులు 5 గేట్లను ఎత్తి 2000 క్యూసెక్కుల నీటిని క్రిందకు విడుదల చేశారు. రంపచోడవరం మండలం పందిరిమామిడి బందపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జిపై నుండి ప్రవహిస్తున్న వరద నీరు ముసురుమిల్లి ప్రాజెక్టుకు హెడ్ వర్క్ పూర్తి కాకపోవడంతో వృధాగా పోతున్న వరద నీరు రాసోమంగి మండలంలో నెల్లిమెట్ల, లబ్బర్తి, ఒట్టిగడ్డ, ఎర్రంపాడు, లబ్బర్తి, అనంతగిరి గ్రామాల మధ్య రోడ్లపై వాగులు పొంగి పొరలడంతో సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఉపనదుల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో గోదావరికి వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరంలోని సర్ అర్ధన్ కాటన్ బ్యారేజ్ నుంచి 3,46,341 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఎగువ నుంచి మరింతగా వరద నీరు వస్తుండటంతో బ్యారేజ్ గేట్లు మొత్తం ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఎప్పటికప్పుడు సముద్రంలోకి వదిలేస్తున్నారు. దీంతో బ్యారేజ్ వద్ద ఉదయం నీటి మట్టం 10.08 అడుగులు ఉండగా సాయంత్రానికి 7 అడుగులకు తగ్గింది. ఎగువన భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 26.5 అడుగులకు చేరుకుంది. ఇది 30 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా ధవళేశ్వరం పొంగుతుందని గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ ఫౌండేషన్ డే పుష్కర్ ఘాట్ వద్ద గల మెయిన్ బ్రాంచ్ లో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఫౌండర్ బరోడా మహారాజ్ సయాజీరావు గాయక్వాడ్ చిత్రపటానికి బ్యాంక్ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా బ్యాంకు చీఫ్ మేనేజర్ వి నాగేశ్వరరావు మాట్లాడుతూ బ్యాంకు వ్యాపారంలో 6 ప్రధాన వ్యాపార రంగాలతో ఇమిడి ఉన్నాయని, కార్పొరేట్ ఆర్థిక సేవలు, అంతర్జాతీయ కార్యకలాపాలు, ఆర్థిక సేవలు, వ్యాపార ఆర్థిక సేవలు, గ్లోబల్ ట్రెజరీ, గ్రామీణ ఆర్థిక సేవలు ప్రజలకు అందజేయబడుతున్నాయని తెలిపారు. విస్తృత శ్రేణి కార్పొరేట్ ఆర్థిక సేవలను, వాణిజ్య బ్యాంకింగ్ ఉత్పత్తులను, మధ్య చిన్న తరహా పరిశ్రమలకు, చిన్న వ్యాపారాలు, ప్రభుత్వ సంస్థలతో సహా కార్పొరేట్ వినియోగదారులకు సేవలను, వివిధ డిపాజిట్లు, టర్మ్ లోన్లు, గృహ రుణాల కొరకు అడ్వాన్సులు ఉంటాయని, ఆస్తి, నగదు నిర్వహణ, సేవలు వంటి రుసుము ఆధారిత సేవలను బ్యాంకు తన వినియోగదారులకు అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది కె మల్లేశ్వరరావు, ప్రియాబిందు, శర్వాణి, కౌసల్య, జ్యోతి, రాంబాబు, రాసు, పవన్ కుమార్, హేమంత్, రాము, చిన్న, రామాయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా రాజమండ్రి మెయిన్ బ్రాంచ్ మేనేజర్. నా పేరు నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను. ఈవేళ బ్యాంకు 117వ సంస్థాపన దినం మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. 1908లో సయాజీరావు గైక్వాడ్ మహారాజు గారు బరోడాలో స్థాపించారు. అప్పటి నుంచి 117 సంవత్సరాల వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి బ్యాంకింగ్ సిస్టంలో చాలా రకరకాల మార్పులు వచ్చాయి. ఆ మార్పులన్నింటినీ తట్టుకుంటూ బ్యాంకు ఎదుగుతూ వచ్చింది, ఇప్పటివరకు వచ్చింది. ఈ 117 సంవత్సరాల్లో ఎప్పుడు బ్యాంకు లాస్లో వెళ్ళటం కానీ ఎప్పుడు జరగలేదు. అన్ని ఆర్బీఐ నామ్స్ అన్నీ పాటిస్తూ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అన్నీ పాటిస్తూ బ్యాంకు ఒక అభివృద్ధి చెందుతూ ఉంది. మా బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది ప్రత్యేకంగా కస్టమర్ సర్వీస్ ఓరియంటెడ్ బ్యాంకు. కస్టమర్స్కి ఎటువంటి సర్వీస్ అయినా వెంటనే అందించి, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా అది వెంటనే అది సాల్వ్ చేస్తూ ఉంటాం. అలాగే మా బ్యాంకులో ఒక మనిషికి, ఒక కస్టమర్కి లేని ప్రోడక్ట్ అంటూ లేదు. వాళ్ళ అవసరాలకి, ఫైనాన్షియల్కి సంబంధించిన అవసరాలకి అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. అన్ని డిపాజిట్స్ వేయాలంటే రకరకాల డిపాజిట్స్ ఉన్నాయి, లోన్లకి రకరకాల లోన్స్ ఉన్నాయి, హౌసింగ్ లోన్స్, కార్ లోన్స్, 2 వీలర్స్, అలాగే ఎడ్యుకేషన్ లోన్స్, ఇండస్ట్రీస్ వాటి అన్నీ పెట్టుకోవడానికి ఎంఎస్ఎంఈ లోన్స్ ఉన్నాయి, రైతులకి రుణాలు ఉన్నాయి, అలాగే గోల్డ్ లోన్స్ ఉన్నాయి. లేని ప్రోడక్ట్ అంటూ లేదు. అందరికీ ఫైనాన్షియల్గా ప్రతి వాళ్ళ అవసరాలను బట్టి కవర్ చేయడానికి అన్ని రకాల స్కీమ్స్ ఉన్నాయి. నమస్తే అండి. బరోడా బ్యాంకు సేవలు చాలా బాగా చేస్తారండి. వచ్చిన కస్టమర్ల మట్టుకి చాలా రిసీవ్ చేసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు. నేను దగ్గర 9 సంవత్సరాల నుంచి ఈ బ్యాంకు అకౌంట్ నాకు ఉంది. ఎప్పుడు వచ్చినా కూడా రెస్పాన్స్ బాగుంటుంది. అందరికీ నమస్కారం. బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా సభ్యులందరికీ, స్టాఫ్కి అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఇంచుమించుగా ఈ బ్యాంకులో నేను గత 17 ఏళ్ళ నుంచి కస్టమర్గా ఉంటున్నాను. ఇందులో నేను అన్ని రకాల సర్వీసులు, ఇందాక వారు చెప్పినట్టు ఎంఎస్ఎంఈ లోన్ తీసుకున్నాను, గోల్డ్ లోన్ తీసుకున్నాను. నాకు కన్స్ట్రక్షన్ బిజినెస్ నాది. నా కన్స్ట్రక్షన్ అకౌంట్ ఇక్కడ ఉంది, ఎస్బీఐ అకౌంట్ ఇక్కడ ఉంది. వీళ్ళు ఇక్కడ సేవలు మటుకు చాలా అద్భుతంగా మాకు జరుగుతుంటుంది. ఏది కావాలన్నా సరే వెంటనే, ఏది లేదు అనకుండా వీళ్ళు మంచి సేవలు అందిస్తారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఏజెన్సీ వ్యాప్తంగా గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న కొండవాగులు. ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేర్చే బాధ్యత అధికారులపై ఉంది. మండలంలో చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించండి. ఎర్రకాలువ ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం దిశగా ఆధునీకరణ పనులను చేపట్టాల్సి ఉంది. మండల స్థాయి తొలి సమీక్షా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. చిరు
జల్లుల మధ్య సందడిగా ఆర్యాపురం బ్యాంక్ ఓటింగ్. ఘనంగా బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ ఆవిర్భావ దినోత్సవం. కుగ్రామంలో ప్రారంభమైన బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలో 8 రాష్ట్రాలతో పాటు 25 దేశాలలో విస్తరించిన శాఖలు. రాజమండ్రి ప్రాంతీయ కార్యాలయ అధికారి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్ రవీంద్రనాథ్ ఠాగూర్ వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.